श्रीरामचन्द्रपरब्रह्मणे नमः। श्रीगुरुभ्यो नमः। श्रीमात्रे नमः। श्रीगणेशाय नमः। ప్రియాత్మ బంధువులారా, యోగ వాసిష్టం ఉత్పత్తి ప్రకరణము 168వ భాగం. నిన్న వశిష్ఠ మహర్షి రామచంద్రునితో రామచంద్ర కర్మే మనస్సు అని ఖరాఖండిగా చెప్పారు. చెప్పి రామా, ఈ మనస్సుకి అనేక పేర్లు ఉన్నాయి, మనస్సు అనే పేరే కాక అనేకమైన పేర్లు ఇంకా ఉన్నాయి అబ్బాయి అంటున్నాడు అన్నమాట. ఈ ఎపిసోడ్లో ఆ మనసుకున్న ఆ పేర్లకు ఉన్నటువంటి అర్థాన్ని చెప్పబోతున్నారు వశిష్ఠ మహర్షి. అయితే ఈ అధ్యాత్మ పరంగా వచ్చేటువంటి ఈ పదాలు ఒక్కొక్క శాస్త్రంలో మూలమైనటువంటి అర్థం ఒకటే అయ్యేప్పటికీ ఒక్కొక్క శాస్త్రంలో ఒక్కొక్క మహాత్ముడు కొంచెం అటు ఇటుగా చెప్పినటువంటి సందర్భాలు ఉంటాయన్నమాట. కాబట్టి యోగ వాసిష్టంలో ఈ పదాలకి మన వాల్మీకి మహర్షి ఎటువంటి అర్థాలు చెప్పారో వాటినే మనం ఇప్పుడు డిస్కస్ చేసుకోబోతున్నాం అన్నమాట. అది మనసులో పెట్టుకోవాలి. అంతేగాని మరి అహం అంటే ఇలా కదా, ఫలానా శాస్త్రం ఇలా ఉంది కదా అనేటువంటి సందేహం మనకి రాకుండా ఉండడానికి గాను నేను ఈ విషయాన్ని ముందుగా మీకు మనవి చేసుకుంటున్నాను. సరే, ఇక ఈ మనస్సుకి ఉన్నటువంటి పేర్లు అంటే ఒకటే మనస్సు, మనసేమో ఒకటే. అయితే అది చేసే పనిని బట్టి ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క పేరుతో వాటిని పిలవడం జరుగుతుంది. ఏ పేర్లతో పిలవడం జరుగుతుంది అంటే మనసు అంటాము, బుద్ధి, చిత్తం, అహంకార చతుష్టయం, అంతఃకరణ చతుష్టయం అంటాం దీన్ని. అంతఃకరణ చతుష్టయం మనకి ఇంతవరకు ఏంటంటే అంతఃకరణ చతుష్టయంలో చెప్పబడినటువంటి మనసు, బుద్ధి, చిత్తం, అహంకారం ఇవి మాత్రమే ఆ చేసే పనులను బట్టి ఒకే మనస్సు వివిధ వేషాలు వేసుకుని కనిపిస్తూ ఉంటుంది. ఆ వేషాలను బట్టి దానికి ఆ పేరు పెడుతుంటాం అనేది మనకి ఇంతవరకు తెలిసిన విషయమే. అయితే మరికొన్ని ఉన్నాయి యాడ్ చేసేటువంటి మరికొన్ని నామాలు కూడాను ఇదే విధంగా చేసే పనిని బట్టి, మనసు చేసే పనిని బట్టి అవి ఏమవుతుంటాయంటే పేర్లు మారుతుంటాయి, నామాంతరాలు ఉంటాయి. కాబట్టి వీటిని ఏమంటాం మనం, పర్యాయ పదాలని కూడా అంటుంటాం కదా. అలా పర్యాయ పదాలుగా కూడాను మనం వీటిని అర్థం చేసుకోవచ్చు అనమాట. ఏమిటి అవి అంటే మనసు, బుద్ధి, చిత్తం, అహంకారం, కర్మ, కల్పన, ఇంకా వాసన, సంస్మృతి, విస్మృతి, ఇంద్రియం, ప్రకృతి, మాయ, క్రియ. ఈ పదాలు ఎక్కడ వచ్చినా కూడాను ఇవన్నీ కూడాను మనసుకు నామాంతరాలే అంటున్నారు ఇక్కడ వాల్మీకి మహర్షి. నేను ఇప్పుడు చెప్పినటువంటి ఈ పదాలన్నీ కూడాను మనస్సుకి పర్యాయ పదాలే, మనస్సే చేసే పనిని బట్టి ఆయా పేర్లుగా పిలువబడుతుంది అని చెప్తున్నా అన్నమాట. చాలా గ్రంథాల్లో రకరకాల ఒక్కరు స్లైట్ డిఫరెన్స్తో చెప్తూ ఉంటారు నిర్వచనాలు. వాటిని మనం ఇక్కడ ప్రత్యేకించి ఆ జోలికి వెళ్ళొద్దన్నమాట. సరే, మొట్టమొదట ఏం చెప్పారు వాల్మీకి మహర్షి, వశిష్ఠ మహర్షి వారు మనస్సుని అన్నారు. మనస్సు మెయిన్ మనస్సు అనమాట. ఇప్పుడు ఈ మనస్సు అంటే దేని ద్వారా విషయాలను మనం తెలుసుకుంటామో దాన్ని మనస్సు. మామూలుగా ఇది ఏంటంటే మామూలుగా చెప్పాలంటే దేని ద్వారా మనం విషయాలను తెలుసుకుంటాం. విషయాలంటే ఏంది? శబ్ద, స్పర్శ, రూప, రస, గంధాలు. ఇంద్రియాలకు విషయాలు ఇవి. శబ్దం, స్పర్శ, రూప, రస, గంధం. వీటిని దేని ద్వారా మనం తెలుసుకుంటున్నామో అదే మనస్సు అన్నది మామూలుగా చెప్పాలంటే మనసు యొక్క నిర్వచనం. ఇంకా ఏమంటారు? సంకల్ప వికల్పాత్మక మనః అంటారు. అంటే సంకల్పాలు వికల్పాలు చేసేటప్పుడు దీన్నే మనస్సు అని అంటాము. మనస్సు అని ఎప్పుడు అంటామంటే సంకల్పాలు వికల్పాలు చేసేటప్పుడు. మరి సంకల్పాలు అంటే ఏంటి అంటే ఇప్పుడు నిరంతరం మన మనసులో మనసు అంటే ఆలోచన సమాహారం అనుకుంటాం కదా. నిరంతరం మనసులో ఆలోచనలు వస్తూనే ఉంటాయన్నమాట. ఈ నిరంతరము ఇలా వచ్చేటువంటి ఆలోచించడము, తలంచడము, నిరంతరం ఇలా తలంచడం, ఇలా ఆలోచించడాన్నే ఇది సంకల్పించడం అంటారు.
సంకల్పాలు అంటే ఇవి నిరంతరము పుంఖాలుగా ఆలోచనలు వస్తూ ఉంటాయే, ఇది ఏంటి సంకల్పం అంటారు. ఇది మనసు చేసే పని, ఆలోచిస్తూ ఉంటుంది, సంకల్పం చేస్తూ ఉంది అంటా ఉన్నారు. ఇక వికల్పం అంటే ఏంటంటే ఇప్పుడు మన మనసులో వచ్చిన ఆలోచనని, ఇది వికల్పం, కొంచెం జాగ్రత్తగా వినాలి. మన ఆలోచన వచ్చినప్పుడు అది అవునా కాదా, ఒక ఆలోచన వచ్చింది, ఇది అవునా కాదా, అవునైనట్టుంది కాదన్నట్టుంది, సంశయాత్మకంగా ఉంటుందన్నమాట, నిశ్చయించలేక ఉంటుందన్నమాట. నిశ్చయించలేకుండా ఎప్పుడైతే ఉంటుందో ఒక ఆలోచన వచ్చింది, ఆలోచన సబబా కాదా, అవునా కాదా, అవునా కాదా, చేద్దామా వద్దా, ఇట్లా చేద్దామా వద్దా, తిందామా వద్దా, ఇట్లాంటి నిశ్చయానికి రానటువంటి ఆ యొక్క పరిస్థితి ఉందే అది వికల్పము అని అంటారు. సంకల్పం అంటే ఆలోచన ప్రవాహంగా రావడం, వికల్పం అంటే అది మనం ఆలోచించిన దాన్ని అవునా కాదా అనేటువంటి నిశ్చయం లేకుండా ఉండడాన్ని వికల్పము అని అంటారు అన్నమాట. ఈ సంకల్పాలు వికల్పాలు చేసేటప్పుడు దీన్ని మనం ఏమని పేరు పెడతామంటే మనసు అనే పేరు పెడతామన్నమాట. ఇక మనసు తర్వాత వచ్చేది బుద్ధి అనమాట. ఇందాక మనం చెప్పుకున్నామే, నిశ్చయం లేకుండా డోలాయమానంగా ఊగిసలాడుతూ ఉందే వికల్పాలతో మనసు, ఆ సమయంలో ఆ పదార్థాలనైతేమి విషయాలనైతేమి ఆ పూర్వాపరాలను నిశితంగా పరిశీలించి నో ఇదే కరెక్ట్, ఇదే నిశ్చయం చేస్తుంది, ఎస్ ఇంతే, జడ్జిమెంట్ అనమాట. బుద్ధి ఒక జడ్జి, నిశ్చయిస్తుంది, ఎస్ నిశ్చయాత్మక బుద్ధి, నిశ్చయం చేస్తుందన్నమాట, అవును ఇది ఇంతే ఇలాగే అనేటువంటి ఆ జడ్జిమెంట్ ఇస్తుందే, అప్పుడు దాన్ని ఆ మనసుని బుద్ధి అని అంటామన్నమాట. ఉదాహరణకి మా గురువు గారు ఒక ఉదాహరణ చెప్తుంటారు. ఏంటి, ఒక ఆధ్యాత్మిక ప్రసంగం జరుగుతోంది ఒక దేవాలయంలో. అలాగే అదే మార్గంలో ఆ ద్వారం వద్ద వరకు వెళ్ళాము. వెళితే ఆ మహాత్ముని యొక్క ప్రసంగం చెవిలోకి వస్తూ ఉన్నప్పుడు పోతే బాగుండే, అరే ఫలానా మహాత్ములు ప్రవచనం చెప్తున్నారే, నాకు చాలా ఇష్టం కదా, వెళితే బాగుండే అనేది సంకల్పం అన్నమాట. వెళదామా వద్దా, వెంటనే ఇప్పుడు చేయాల్సిన పని వేరేది ఒకటి ఉందే, పోదామా వద్దా, ఇది వికల్పం అన్నమాట. మనసు అప్పుడు మనసుగా ఉంది. వెంటనే ఆ పోదామా వద్దా అనేటువంటి ఆ ఊగిసలాడే టైంలోనే బుద్ధి ఏం చేస్తుంది, ఆ పని ఉంటే మళ్ళీ చూసుకోవచ్చు, అది ఎప్పుడైనా వెళ్ళొచ్చు, ఆ షాపింగ్ ఏదైనా ఆ వస్తువు ఎప్పుడైనా కొనచ్చు, కానీ ఇది మళ్ళీ మనకు రాదు, వెళ్ళు పో, నిశ్చయాత్మం. ఇప్పుడు ఆ మనసు ఏం చేస్తుంది, నిశ్చయం చేస్తుంది. ఇప్పుడు దాన్ని ఏమన్నా అంటే మనసు అనకూడదు, బుద్ధి అంటాం. నిశ్చయం చేసేటప్పుడు దాన్ని మనం ఏమంటాం, బుద్ధి అని అంటాం. కాబట్టి పదార్థాలను విషయాలను పూర్వాపరాలు నిశితంగా పరిశీలించి ఈ వస్తువు ఇది పోవాలి చెయ్యాలి అని నిశ్చయం చేసేటువంటి ఆటప్పుడు ఆ మనసునే బుద్ధి అని పిలుస్తాము. నిశ్చయాత్మక బుద్ధి అని మనం ముందుగా చెప్పుకున్నాం అన్నమాట. ఇక సరే వెళ్ళి లోపల కూర్చున్నాం, చిత్తం లోపలికి, సరే బుద్ధి నిశ్చయించింది, బైక్ అక్కడ స్టాండ్ వేసేసి లోపలికి వెళ్ళాం, ఆ కుర్చీలో కూర్చున్నాం, ఆ మహాత్ముడు ప్రసంగం చెప్తూ ఉన్నారు, ఆ ప్రసంగంలో పూర్తిగా మనసు లీనమైపోయింది. ఇంక ఇప్పుడు వేరేదేమీ లేదనమాట, బయట బాహ్య విషయాలు ఏమీ లేవు. చాలా వరకు ఏమైందంటే అక్కడ అద్వైతంలోకి వెళ్ళిపోయాం, కలిసిపోయాం అనమాట. దాంతో వింటూ ఉంటే ఆనందంగా, మనసు ఆహ్లాదంగా ఆనందంగా ఫీల్ అవుతోందనమాట. ఇప్పుడు అదే మనసుని చిత్తము అంటాం అనమాట. ఫీలింగ్ సెంటర్ అంటారు చిత్తాన్ని. సంవేదనాత్మక చిత్త వీళ్ళు చాలా పూర్తిగా దాంట్లో మమైకమైపోయినప్పుడు అప్పుడు ఆ మనసుని ఏమంటామంటే చిత్తము అంటాం. అది మమైకం అయిపోతుంటుంది, మళ్ళీ గవక్కర ఒకసారి బయటకు వచ్చి వరి ఆ పని చేయాలని అని మళ్ళీ వస్తుంది, మళ్ళీ ఫీల్ అయిపోతుంటుంది. కాబట్టి చిన్నపిల్లల్లాగా తగినంతగా ఏంటంటే అప్పుడు ఏంటంటే విచారణ ఇవన్నీ ఏమి ఉండవు, దాంట్లో ఇన్వాల్వ్ అయిపోవడం, మళ్ళీ స్వీకరిస్తూ ఉండడం, మళ్ళీ దాన్ని వదిలిపెట్టి బయట రావడం, ఆ స్వీకరించినప్పుడు బాగా ఇన్వాల్వ్ అయిపోవడం అనమాట, ఫీల్ అయిపోవడం అనమాట. ఇలా ఫీల్ అయిపోయేటప్పుడు ఆ మనసుని సంవేదన చెందేటప్పుడు, లగ్నం అయ్యేటప్పుడు, ఆ విధంగా ఉన్నప్పుడు మనసుని ఏమని పిలుస్తామంటే చిత్తము అని పిలుస్తాము. ఇప్పుడు మనసు బుద్ధి చిత్తం అయిపోయింది. ఇక నాలుగవది అహంకారం అనమాట. ఇప్పుడు ఇది ఒక మిథ్య, ఈ దేహం అనేది ఒక మిథ్య, భ్రాంతి. ఈ భ్రాంతి పట్ల ఈ దేహాన్నే నేను, ఈ దేహంలోనే నేనున్నాను అని తనకు తాను ఆ దేహభావాన్ని బాగా వంట పట్టించుకుని
నేను చేస్తున్నాను, నేను అనుభవిస్తున్నాను, కర్తృత్వ భోక్తృత్వ భావాలతో ఉన్నప్పుడు ఇది నేను చేస్తున్నాను, నేను కదా వింటున్నాను. అదే వింటున్నటువంటి ఆ వ్యక్తి అబ్బా నేను వింటున్నాను కదా, నేను చాలా వెళ్తూ ఉన్న వాడిని వచ్చాను కదా, నేనే కదా వింటున్నాను, నా చెవుల ద్వారా వింటున్నాను కదా, అబ్బా ఈ ఆనందాన్ని నేను అనుభవిస్తున్నాను కదా అనుకుంటే అది అహం అంటారు. అంటే కర్తృత్వ భోక్తృత్వ భావాలతో కూడినప్పుడు అదే మనసుని అహం అని అంటున్నాం అన్నమాట. ఇక కర్మ అంటే కూడా మనస్సే అని చెప్తున్నారు ఇక్కడ యోగ వాసిష్టంలో. కర్మ అంటే ఏమిటంటే ఇప్పుడు చైతన్యం లోపల ఉంది, జ్ఞానం మన చైతన్యం ఉంది. ఈ జ్ఞానానికి ముఖ్య ధర్మం ఏదంటే స్పందన కావడం, స్పందన. అదే కదా మొట్టమొదట పరమాత్మలో స్పందన వల్లనే కదా ఈ జగత్తంతా పుట్టింది. హిరణ్యగర్భుడు పుట్టాడు, హిరణ్యగర్భుడి నుంచి సృష్టి పుట్టింది. కాబట్టి చైతన్యానికి ప్రధానమైన ధర్మం ఏదంటే స్పందన అన్నమాట. కాబట్టి అటువంటి స్పందన ఏర్పడేటప్పుడు నేను కర్తనవుతున్నాను అనే భావం ఏర్పడుతుందన్నమాట. అర్థమైందా? అక్కడ నేను ఏకంగా ఉన్న నేను అనేకమగుదునుగాక అనేటువంటి స్పందము అక్కడ పరమాత్మలో శుద్ధ చైతన్యంలో కలిగినప్పుడు వెంటనే ఏమవుతుంది, నేను కర్తనవుతున్నాను, ఒక పనిని చేయబోతున్నాను, నేను కర్తనవుతున్నాను అనేటువంటి ఆ భావన, చలనం ఎప్పుడైతే ఆ భావాన్ని ఎప్పుడైతే పొందుతుందో అప్పుడు ఏమవుతుందంటే ఆ శరీర అవయవాలన్నీ కూడాను ఒక చోట నుండి లేచి మరొక చోటికి కదల్చడానికి రెడీ అవుతాయి అన్నమాట. ఇప్పుడు చూడండి ఎలాగా, ఫర్ ఎగ్జాంపుల్ నేననుకో గుడికి ఇవాళ శుక్రవారం, ఇవాళ గుడికి వెళ్తే బాగుండు అనేటువంటి వెళ్ళాలి అనేటువంటి ఆలోచన వచ్చింది. వెళదామా వద్దా అన్నప్పుడు వికల్పము, వెళదాము అన్నప్పుడు నిశ్చయము. సరే నేను వెళదాము అంటానే నేను గుడికి వెళ్ళాలి అనేటువంటి క్రియ ఒకటి, ఒక భావం ఒకటి. ఏది నేను కర్తనవుతున్నాను, నేను వెళ్ళాలి అన్నటువంటి ఆ కర్తనవుతున్నాను అనే భావం మనసులో పడుతుంది. అప్పుడు నేనేం చేస్తాను, కుర్చీలో కూర్చున్న నేను తటాలున అలాగా లేచి అలాగా బయటికి వచ్చి ఆ తర్వాత వెంటనే బైక్ తీసుకొని గుడికి వెళ్తుంది. కర్మ. చూసారా? కాబట్టి ఆ చైతన్యంలో ఒక స్పందన వచ్చినప్పుడు, అది నేను కర్తనవుతున్నాను అనే భావాన్ని పొందినప్పుడు అప్పుడు శరీర అవయవాలు కర్మ అనేది శరీర అవయవాలతో, కర్మేంద్రియాలతోనే చేస్తాం. కర్మ అంటే కర్మేంద్రియాలతో చేసేది, మనసుతో కూడా చేస్తాం, మనోకల్పన కూడా ఉంటుంది. అది ఇక మనసు కూడా ఇంద్రియమే కదా, దశేంద్రియం అంటాం, 10వ ఇంద్రియం. ఈ ఇంద్రియాలతో చేసేటువంటి పనులన్నింటి కర్మలు అంటాం. కాబట్టి ఆ లోపల నేను కర్తనవుతున్నాను అనుకోగానే ఇంద్రియాలు రెడీగా అయిపోతాయి, పద వెళ్దాం, బయలుదేరదాం. ఇదే అనమాట కర్మ అంటే ఇది. అలా ఉన్నప్పుడు మనస్సు కర్మ అని పిలువబడుతుంది. ఇక తర్వాత కల్పన అన్నమాట. ఇప్పుడు కల్పన అంటే ఏంటంటే ఇక్కడ వాగవాసిష్టంలో చెప్తున్నటువంటి అర్థం ఏంటంటే, ఇప్పుడు చైతన్యం ఏముంటుంది, తన స్వరూపం ఎలాంటి చైతన్యము, అది నిష్కలంకము అన్నీ చెప్పుకుంటాం కదా, ఏకము, అద్వితీయము, అది సర్వవ్యాపకము, సర్వజ్ఞము, సర్వశక్తిమయము, ఇంత గొప్ప లక్షణాలు ఉన్నటువంటి ఆ యొక్క స్వరూపాన్ని మర్చిపోయి నేను చాలా పరిమితమైన దాన్ని, నేను ఈ దేహానికే పరిమితమైనాను, నేను ఈ దేహాన్ని, ఈ మనస్సుని, ఈ ప్రాణాన్ని, ఈ ఇంద్రియాలని, ఈ ఆలోచనలు అని అక్కడ లిమిట్ అయిపోతుంటే, అసలు విషయాన్ని మర్చిపోయి వీటన్నిటినీ నేను అనేటువంటి భావంలో పడిపోయి ఉంటే దాన్ని కల్పన అంటారు అని. అంటే మనసు ఆ విధంగా అసలు స్వరూపాన్ని వదిలేసి వీటన్నిటినీ మిథ్యా విషయాలన్నిటిని, అనాత్మ విషయాలతో తాదాత్మ్యం చెంది ఇదే నేను అనుకుంటుంటే, అసలు విషయాన్ని వదిలేసినప్పుడు ఇదే నేను అనే భావంలో ఉన్నప్పుడు దాన్ని కల్పన అని అంటారు అని చెప్తున్నారు వశిష్ఠ మహర్షి అన్నమాట. ఇకపోతే విస్మృతి అనేది కూడా మనసుకు ఒక నామమే అంటున్నారు వశిష్ఠ మహర్షి. ఏంటంటే తాను అసలు ఇంతకుముందు పూర్వం ఒక పదార్థాన్ని కానీ ఒక విషయాన్ని కానీ చూసి ఉండడు. నేను అనుకోండి, నాకు అసలు ఏది గతంలో నాకు అసలు ఒక విషయాన్ని గురించి, ఏదో ఒక పదార్థాన్ని గురించి ఏం తెలియదు, నాకు అసలు చూడలా. కానీ అది చూడకున్నా కూడా నేను చూచాను అన్నటువంటి నిశ్చయం కలుగుతుంది. అది విస్మృతి అంటారు. మనం ఒక్కొక్కసారి ఎవరన్నా చూసినప్పుడు ఆ వ్యక్తిని మనం ఎప్పుడూ చూసి ఉండం, ఇక్కడ చూసి ఉండం, ఈ జన్మలో చూసి ఉండం, ఎప్పుడు చూసి ఉండం, తెలిసి ఉండడు. కానీ మనము ఆ వ్యక్తిని చూస్తూనే, అరే మీరు బాగా నాకు తెలిసినట్టున్నారే, మీరు ఎక్కడో బాగా తెలిసే, ఎక్కడ మీరు ఎక్కడ చదివారు, ఏ ఊర్లో ఉన్నారు అని అడుగుతుంటాం కదా. ఇది విస్మృతికి ఉదాహరణగా చెప్పుకోవచ్చు. మనసు అలా చూడకున్నా
తెలియకున్నా కూడా చూశాను అన్నటువంటి నిశ్చయం కలిగినప్పుడు ఆ భావన ఏదైతే ఉంటుందో ఆ భావనకి విస్మృతి అని పేరు అంటున్నారు వశిష్ఠ మహర్షి. ఇక వాసన, ఇది చాలా మనకు తెలిసిందే. వాసన అంటే ఒక పదార్థాన్ని కానీ లేక ఒక ఏదైనా విషయాన్ని కానీ ఈ చైతన్యం తదేకంగా భావిస్తే, తదేకంగా దాని గురించే ఒక పదార్థాన్ని కొన్ని ఆలోచించినా లేక దాన్ని అనుభవించినా, అది అట్లాగే అనేక మార్లు చాలా కాలం ఆ విధంగా ఆ పదార్థాన్ని ఆ విషయాన్ని తదేకంగా భావించినా, మనసులో భావించినట్లయితే లేదా అనుభవించినట్లయితే, ఏదో ఒక దాన్ని ఒక మిఠాయిని తిన్నాం, బాగా తిన్నాం, 4-5 సార్లు తిన్నాము, 6 సార్లు తిన్నాము, అది మళ్ళీ గుర్తొచ్చింది, లేకపోతే ఆ మిఠాయిని గురించే మళ్ళీ 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 మనం ఆలోచిస్తున్నాం. అటువంటప్పుడు ఏమవుతుందంటే ఆ పదార్థం యొక్క శక్తి సూక్ష్మ రూపం అయ్యి మనసులో అలాగా ముద్రలాగా పడిపోతుందన్నమాట. మనం పదే పదే చేసే పనులు, పదే పదే చేసే ఆలోచనలు ఏమవుతాయంటే మన అంతఃకరణలో ఆ వాసనలు అంటావు ఇవే అన్నమాట, ముద్రలు పడిపోతాయి అన్నమాట. ఏ పదార్థం వైపు అయితే పదే పదే భావిస్తామో, ఏ పదార్థాన్ని అయితే అనేక మార్లు దాన్ని అనుభవిస్తామో, ఆ పదార్థం తాలూకు సూక్ష్మమైనటువంటి ఆ యొక్క ముద్ర మన యొక్క అంతఃకరణలో పడుతుందన్నమాట. ఆ ముద్రలనే వాసనలు అంటారన్నమాట. ఇక్కడ వశిష్ఠ మహర్షి ఒక వాక్యాన్ని తమాషా అనిపించింది నాకు. ఆ వాక్యం, మింగిన పదార్థాలు కనిపించకుండా పోయినప్పుడు మింగిన పదార్థాలన్నీ కూడాను కనిపించకుండా పోయినా సరే ఆ పదార్థాల యొక్క శక్తులు అతి సూక్ష్మమై ఆ భావనా ప్రపంచంలో నివసించడాన్ని వాసన అంటారనమాట. కొన్ని పుట్టుకతోనే మనకు వస్తుంటాయి. కొన్నిటి మీద ఇష్టము, కొన్నిటి మీద అయిష్టము. అసలు చూస్తేనే మనకి ఇష్టం పుట్టదు. కొన్ని చాలా వాటిని చూస్తూనే మనకు చాలా ఇష్టం అనిపిస్తుంది. ఇవన్నీ కూడా వాసనల వల్ల కలిగేటువంటి ఫలితాలు అన్నమాట. కాబట్టి వాసనలను కూడా మనసుగానే చెప్తున్నాడు అన్నమాట. ఇక విద్య అనేది కూడా మనసుకి ఒక పర్యాయ పదమే అంటున్నాడు వశిష్ఠ మహర్షి. అంటే విద్య అంటే ఏంటంటే ఇందాక మనం చెప్పుకున్నామే, ఏది ఏంటంటే ఏమనుకున్నాం నిన్న మనము, తన స్వరూపాన్ని మర్చిపోయి, స్వరూపాన్ని మర్చిపోయి ఇదే నేను అనుకున్న దాని కల్పన అన్నాం. దానికి వ్యతిరేకం అన్నాడు విద్య అంటే. పరిశుద్ధమైనటువంటి ఆత్మతత్వం ఒక్కటే ఉంది, ఆత్మ ఒకటి. అయితే ఈ అవిద్య వలన ఏమవుతుందంటే, అవిద్య వలన కలిగినటువంటి నామ రూప క్రియాత్మక దృశ్య ప్రపంచం అంతా కూడా ఉందే, ఇదంతా కూడాను అసత్యం కాదు, ఇదంతా అసత్యమే. ఉన్న సత్యం ఒకటే, ఏకం, ఒకటే ఒక సత్యం ఉన్నది, ఒకటే ఒక పరమాత్మ, అదే సర్వం వ్యాపించి ఉన్నది, దానికి మించి వేరొకటి లేదు అనేటువంటి ఆ జ్ఞానం దృఢంగా చేసుకున్నట్లయితే మనసు, అప్పుడు దాన్ని విద్య అని కూడా పిలుస్తారట. అర్థమైందా? కాబట్టి దృశ్య ప్రపంచం ఏది అసత్యము అనేటువంటి భావన దృఢంగా ఉన్నప్పుడు దాన్ని విద్య అని అంటారు. ఇకపోతే ఇంద్రియాలు అనేవి కూడాను మనసుకు పర్యాయపదంగానే చెప్పాడు ఇక్కడ వశిష్ఠ మహర్షి. ఇప్పుడు మనసు ఏం చేస్తుంది, ఒక రూపాన్ని సంతరించుకుంది. ఎందుకంటే ముందు సంకల్పాలు అవి గట్టిపడ్డాయి, మనసు అయిందనమాట. ఈ మనసు అంటే చైతన్యం ఏం చేసింది, మనసు రూపాన్ని సంతరించుకుంది. చైతన్యం మనసుగా అలా తయారైంది. ఆ మనసుగా తయారైనాక ఇదేం చేస్తుంది, మనసు రౌడీ, గ్యాంగ్ లీడర్ ఇదనమాట. ఈ రౌడీ ఏం చేస్తుంది, ఇంద్రియాలన్నింటినీ లోపరుచుకుని ఆ ఇంద్రియాల ద్వారా వింటూ, తింటూ, కంటూ, వాసన చూస్తూ, సృశిస్తూ ఈ విధంగా పనులు చేస్తూ ఉంటుందన్నమాట ఇంద్రియాల ద్వారా. ఇప్పుడు ఆ ఇంద్రియాల ద్వారా ఇలా పనిచేస్తూ ఆ విషయాలంటే శబ్ద, స్పర్శ, రూప, రస, గంధాలని అలాగా తెచ్చి ఎవరికి ఇస్తుంది, లోపల ఉన్నటువంటి ఇంద్రుడికి తృప్తిపరుస్తుంది. ఎవరా ఇంద్రుడు అంటే జీవుడు అనమాట. ఈ జీవుడికి ఏం చేస్తుంది, ఇంద్రియాలన్నీ ఆ బయట ఉన్న విషయాలన్నిటి తీసుకొచ్చి ఆ జీవుడికి సమర్పించి తృప్తిపరుస్తూ ఉంటుందన్నమాట. కాబట్టి ఆ ఇంద్రుడు అనేటువంటి ఇక్కడ జీవుని ఇంద్రుడు అన్నారు. అందుకని ఇంద్రియాలు అనే పేర్లు వీటికి వచ్చాయి. ఇది ఇంద్రియాలకు కూడాను మనసే కదా, మనసు ఇంద్రియాల ద్వారా ప్రసరిస్తేనే విషయాలు లోపలికి వస్తాయన్నమాట. మనసు కానీ ప్రసరించకపోతే ఇంద్రియాలు ఒట్టివే, ఏమీ అవి చేయలేవన్నమాట. సరే, ఇక మాయా అనేది కూడాను మనసుకి పర్యాయ పదమే అంటున్నారు వశిష్ఠ మహర్షి. ఏంటి, చైతన్యానికి 2 గుణాలు ఉంటాయి.
జ్ఞానానికి 2 గుణాలు ఉంటాయి. ఒకటి చైతన్యము, శక్తి. జ్ఞానం పరమాత్మకి, చైతన్యము, శక్తి, ఇవి 2 గుణాలు అన్నమాట, 2 లక్షణాలు. సరే, అర్థమైందా? ఇవి ఈ మాయ ఏమవుతుంది, మాయ ఏం చేస్తుంది, అసత్యమైన ఇది మామూలుగా మాయ అనేది భ్రాంతి అన్నమాట. సత్యమైనటువంటి ఆత్మని ఈ మాయ ఏం చేస్తుంది, మిథ్యలాగా చూపిస్తుంది, మాయని కప్పేస్తుంది అనమాట. మాయను కప్పేసి పరమాత్మని కప్పేసి ఇది ఆ సత్యమైన పరమాత్మని అసత్యంలాగా చూపుతుంది, అసత్యమైన జగత్తుని సత్యంలాగా చూపుతుంది, పరమేశ్వరుణ్ణి ప్రపంచంగా చూపిస్తుంది, ప్రపంచాన్ని పరమేశ్వరుడిగా చూపిస్తుంటుంది అనమాట. ఇది అర్థమవుతుందా? కాబట్టి ఈ మాయ వలన సర్వత్రా వ్యాపించి ఉన్నటువంటి ఆ పరమాత్మ స్వరూపాన్ని మనం చూడలేము. కాబట్టి మాయ చేసేటువంటి మాయాజాలం అన్నమాట ఇది. కాబట్టి ఇది భ్రాంతిని కల్పించి ఉన్నటువంటి ఆత్మజ్ఞానాన్ని మరుగుపరిచేటువంటి చేసేది మాయ అన్నమాట. ఇక క్రియ అన్నటువంటి ఆ నామాన్ని కూడా మనస్సుకి పర్యాయపదంగా చెప్తున్నారు వశిష్ఠ మహర్షి. ఏంటంటే క్రియ అంటే ఏంటంటే వికల్పాలకు హేతువైనటువంటి క్రియ అంటే మామూలుగా ఏమంటున్నాం, క్రియ అంటే మామూలే కదా, ఇంద్రియాల నుండి వినడము, చూడడము, వాసన చూడడము, ఆ రుచి చూడడము, స్పృశించడము, వీటన్నిటి ఆ కర్మలన్నిటినీ కూడాను ఆ కార్యకారణ భావాన్ని పొందేది అంటున్నారు. అంటే ఈ కర్మలన్నిటికీ కార్యము ఉంటుంది, కారణము ఉంటుంది. అర్థమైందా? కార్యం ఏంటి, వృత్తి. వృత్తి అంటే ఆలోచన. ఆలోచన ఎక్కడి నుంచి వచ్చింది, వాసన నుంచి. వాసన నుంచి తయారైన వృత్తి ఆలోచన నుంచి అది కార్యము, కారణము. ఆ కారణం ద్వారా కలిగేటువంటి కర్మ క్రియ అన్నమాట. క్రియ ముందు వాసన ఉంటుంది, వాసన ఏం చేస్తుంది, వృత్తిగా మారుతుంది, ఆలోచన అనేది కర్మగా మారుతుంది. కాబట్టి దీనికి కారణము ఉంది, కార్యం ఉంది. కారణం ఏది, వాసన మూలంగా పోతే, లేకపోతే ఆలోచన. కార్యం ఏంటి, క్రియ అన్నమాట. పని ఏం పనులేవి, చూడడం, మాట్లాడడం, ఇంకా వాసన చూడడం, ఇవన్నీ కూడాను క్రియల కిందకి వస్తాయి. ఈ విధంగా వశిష్ఠ మహర్షి మనసుకు ఉన్నటువంటి వివిధ నామాలని, అవి ఏ ఏ సందర్భాల్లో ఆ మనసు ఏ ఏ పేర్లతో పిలువబడుతుందో వివరంగా రాముల వారికి వివరించారు. రేపటి ఎపిసోడ్లో వశిష్ఠ మహాదేవుడు ఏం చెప్తాడో విందాం. అంతవరకు సెలవు. సర్వం శ్రీరామచంద్ర చరణారవిందార్పణం. ఓం శాంతి శాంతి.